జిల్లుతారని శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి గీత వాక్యం ప్రతి ఒక్క వాక్యం, ఒక శ్లోకం, ఒక మంత్రం, ఒక ఉపనిషత్తు సమానం. కానీ మీ అందరూ ఎంత ధన్యులంటే ఇంతమంది అడావుడిగా అవి కొడదామా, ఇవి కొడదామా, ఆ జనం రావాలి, ఇవి రావాలి, గొడవ శబ్దాలుతున్నాయి, అందరు తిరుగుతున్నారు బిజీగా. కానీ మీరు ఎంత స్పష్టమైన యోగులు, ఒక ఋషులాగా అద్భుతమైనటువంటి ఈ తపోవన క్షేత్రంలో రావడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ జన్మ ఒకటే కాదు దీనికి కారణం. అనేక జన్మల్లో మనం ప్రయత్నిస్తే ఈరోజు ఇప్పుడు చేరుకున్నాం. దుర్లభం త్రయమే వయతతు దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని శంకరాచార్య చెప్పారు. నేను కాదు, ఆయన చెప్పిన ఫోటో వాళ్ళు పెట్టారు. మీరు చాలా బాగుంది. వివేక చూడాలి, మంచిది. ఇక్కడ మీరు చెప్పండి, మీ యొక్క ఇక్కడ పరిస్థితులు ఏంటి, మీకు జరుగుతున్న అనుభవాలు ఏంటి, మీ యొక్క ఆనందాలకి కారణాలు ఏమిటి, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఎందుకు అలాగా దుఃఖంలో ఉన్నారు, ఎందుకు బయటికి రావట్లేదని మీరు చెప్పాలి. మనుషులు ఎలా ఉంటారంటే, ఒక పంది అంటే నారదుడు ఒకసారి తన పూర్వజన్మలు ఎప్పుడూ ఒక పంది అవతారం కూడా ఇస్తారు. సో ఆయనకు 10 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు పట్టుకొని బురదలో ఉంటే హ్యాపీగా ఉంటున్నట్టు. ఒకసారి విష్ణుమూర్తి వెళ్ళి, ఏ నారద ఎక్కడైనా ఉన్నామంటే, ప్రభు నా మాయలు పడిపోయి నేను ఎక్కడ ఉన్నాను అన్నాడు. సరే ఇప్పుడు నేను వచ్చాను కదా, నాతో వచ్చి అన్నారు. ఉండు నా పిల్లలకి నా భార్యకి అడగాలి కదా అంటాడు. కానీ రావట్లేదు విష్ణుమూర్తి. అలాంటి మాయ ఈవెన్ సీపీటీ వచ్చి మనకి పిలిచినా మనం వెళ్ళము. ఉండు స్వామి మా భార్య, మా భర్త, మా నాన్న అందరిని అడగాలి. అలాంటి మాయదంట. మాయ శక్తి అది పవర్ఫుల్ అన్నమాట మనకి. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకి ఆ బురదే మంచిది, రారు జనం. అందువలన ఈ నమ్మకాలు, వాళ్ళు వీళ్ళు మతాలన్నీ రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. బయటికి చొక్కా వేసుకుంటున్నాయి, దేవుడు పేరు. అన్ని మతాలు రాజకీయ పార్టీలతో సమానమే ఏమంటారు. అందువల్ల వాళ్ళు కూడా జనాన్ని పెంచుకొని ఓటు బ్యాంక్ పెంచుకోవాలని చేస్తున్న రాజకీయం తప్ప నిజమైన మతాలు ఏమి లేవు. నిజమైన మతం ఒక్కటే, శ్రీకృష్ణ మతం, భగవద్గీత మతం, సనాతన మతం, అందరికీ ఒకే మతం, ఆత్మ మతము. ఒకటే మతం, ఆత్మ మతం అంతే. కృష్ణ మతం, గీతా మతం. రెండో మతం లేదు. రెండో మతం వల్ల రాజకీయ పార్టీలతో మతాలు మన మతాలు బావు. కిం ప్రజయా కరిష్యామ, కిం పుత్రేణ, కిం కర్మణా కరిష్యామ, నా అయం ఆత్మ వయం ఆత్మాలోక అన్నారు బృహదారణ్యక ఉపనిషత్తులో. మనకి సంతానాల వలన, డబ్బుల వలన, మన జనం వలన, మన పేరు ప్రతిష్టల అధికారుల వలన మనకి శాశ్వతమైన పరంపద విష్ణు పదం రాదు. కేవలం ఆత్మయే మన లోకము అని చెప్పారు. అందుకే అలా కేవలం ఉంటేనే చక్రవర్తి సమ్రాట్ కూడా వెళ్ళి అన్ని విడిచిపెట్టి పాదాలు కొట్టుకునేవారు. అష్టావక్రుడు యాజ్ఞవల్కుడు వెళ్తే సమ్రాట్ చక్రవర్తి జనకుడు ఆ సింహాసనం మీద దిగి పరిగెత్తి వెళ్ళి యాజ్ఞవల్కుడి కాళ్ళ మీద పడేవాడు. అదేవిధంగా అంతెందుకు విజయనగర సామ్రాజ్య రాజులు, ఆ విద్యారణ్య స్వామి లాంటి వెళ్తే ఆ విజయనగర సామ్రాజ్య రాజులందరూ దిగి విద్యారణ్య స్వామి కాళ్ళు పట్టుకునేవారు. అంతెందుకు హిందూ హృదయ సమ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి గురువు సమర్థ రామదాస్కి నాకు రాజ్యబుద్ధి ఏముంది మీకు అనిపిస్తున్నానని పాదాలు పట్టుకున్నారు. కానీ మనకేం తెలుసా, గురువులు, నిజమైన గురువులు ఇప్పుడు లేరు, నిజమైన మహాత్ములు లేరు, ఎవరు నమ్మాలో తెలియదు, ఎవడు ఎక్కడ ముంచేందులో తెలియదు. కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు మునుగుతూ మనల్ని ముంచుతున్నారు. చూడండి, నీటిలో ఎవరైనా ఈత రానట్టు పడితే ఏమవుతుంది, ఈత వచ్చిన వాడు హెల్ప్ చేయలేదు, ఈత పట్టి అడిచేస్తారు. అలాంటి పరిస్థితి ఉంది. మీలాంటి కొద్దో గొప్ప ఇలాంటి వైరాగ్యము, ఇలాంటి జ్ఞానం ఉందనుకోండి, మీరు వెళ్ళి చెప్పారు పొరపాటున మిమ్మల్ని లాగేస్తారు అనుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వివేరా జాగ్రత్త. ఆశయా బధ్యతే జంతు కర్మణ బహు చింతయ ఆయు క్షయం న జానాతి తస్మా జాగ్రత్తగా ఉండాలి. మీ అందరూ ఈ అమ్మగారి పుట్టినరోజు అంటే మాకు ఈరోజు సాక్షాత్తు జన్మాష్టమితో సమానం. ఇంకా ఆయన చింతన ఉన్నప్పుడే అదే జన్మాష్టమి. ఎక్కడైతే కృష్ణ చింతన ఉంటుందో అదే జన్మాష్టమి, అదే మనాష్టమి, అదే మన పుట్టినరోజు. ఎందుకు నిజానికి మన పుట్టిన లేదు కాబట్టి. నిజానికి శరీరం ఒకటి పుడితే పోతుంది, మనం పుట్టాం కదమ్మా. శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఉన్నాడని అర్థం ఏంటి? శరీరంతో లేరుగా, ఆత్మతో ఉన్నాడు. ఆత్మ అసలు పుట్టలేదు అన్నాడు. అర్జునుడికి ఏమన్నాడు?
నజాయతే ప్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః మహన్యతే అన్యమానే శరీరం. అందువల్ల ఇది మీరు ధైర్యంగా పట్టుకోవాలి. నిద్రలో అడిగినా నేను ఈ శరీరం కాదు, శరీరాన్ని వెలుగునిస్తున్న ఆత్మ నేనని మీరు చెప్పాలి. మీరు ఒక్క చెప్పే చాలు నాకు. ఎందుకంటే ఆత్మ కంటే రెండోది లేదు కదా. ఇదంతా సినిమా స్వప్నమే, మనం ఎందుకు భయపడాలి? ఒక్కరు ఉద్ధరించుకున్న చాలు ఈ సృష్టిలో, అది గొప్పే. ఆ మహానీయుడి జగద్గురువు అర్జునుడు అక్కడ చెప్పాడు. అది ఇప్పుడు లోకానికి అందరికి వ్యాపించిందా లేదా? అలాంటిది మరి జ్ఞానం. జ్ఞానం అనేది సుగంధమైన దుర్గంధము అలాంటిదే. అక్కడ మంచి మంచి సుగంధం పెట్టారు ఇక్కడ అమ్మగారు తెచ్చి, ఆ వాసన అంతా అందరికి వస్తుంది. దుర్గంధం పెడితే అది కూడా. కాబట్టి ఈ సమాజం అంతా మనం సుగంధంగా మార్చుకోవాలి. దుర్గంధంగా మార్చుకొని అదే బాగుందని చాలామంది గంతులు వేస్తున్నాం. మనం ఏం చేస్తాం? కాబట్టి సొసైటీలో సమాజంలో ఒక్కరు ఆనందంగా ఉన్నా ఆ ఆనందం అంతా ప్రసరిస్తుంది, వ్యాపిస్తుంది. ఒకరు దుఃఖంగా ఉన్నా ఆ దుఃఖం అంతా ప్రసరిస్తుంది. రాక్షసులు ఉంటారు, అసురులు ఉంటారు, ఎదుటోళ్ళు బాధ పెట్టి ఏడ్చుకుని నవ్వుతుంటారు. అది నిజమైన దుఃఖం కాదు, అది అజ్ఞానంతో వచ్చిన దుఃఖం అండి. అందుకే అప్పుడు ప్రహ్లాదుడు కూడా రాక్షసులందరూ ఉండేవారు. వాళ్ళందరూ హింసించి జీవులకి ఆనందపడేవారు. ప్రహ్లాదుడు తిట్టాడు, మీ ముఖం, మీ మూర్ఖత్వం, అది నిజమైన సుఖం కాదు, ఆనందం కాదని.